ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, మనం ఇప్పటి వరకు కూడా గీతాయనం ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని, ఆ జ్ఞానామృతాన్ని మనం అందుకున్నాం కదా మాస్టర్స్. మనం ఈ రోజు నుండి మరొక అద్భుతమైన గ్రంథం నుండి మనం జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. అదేమిటి అంటే శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం. మాస్టర్స్, మరి ఈ జ్ఞానాన్ని మనం షేర్ చేసుకునే ముందు ఈ గ్రంథం యొక్క అద్భుతమైన ముందు మాటలను తెలుసుకుందాం. ఆప్తవాక్యం: వేదవ్యాసుల వారి విరచితం మహాభారతం. మహాభారత మహాకావ్యం ద్వారా మానవ ప్రపంచానికి ఆధ్యాత్మిక అద్దం పట్టారు వేదవ్యాసులు వారు. శైశవాత్మల దగ్గర నుంచి పరమాత్మ స్థాయి వరకు అన్ని రకాల ఆత్మస్థాయి జీవితాలకు అర్థం చెప్పారు. వారి వారి మన ప్రవృత్తులు, చేసే కర్మలు వారి వారి యొక్క ఆత్మస్థాయిని బట్టి ఉంటాయి. ఒకానొక పరమాత్మ స్థాయి, ఒకానొక యోగీశ్వరుని స్థాయి శక్తిలోంచి వెలువడే మాటలన్నీ మిగతా ఆత్మస్థాయిల్లోని వారందరికీ గీతలే కదా. గీత దాటితే మరి అవస్థల పాలవుతాం. గీతానుసారం జీవిస్తే గమ్యం చేరుతాం సురక్షితంగా, శోభాయమానంగా. కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన భగవద్గీత గురించి అందరికీ తెలుసు. అయితే మహాభారత యుద్ధానంతరం అనేక సంవత్సరాల తరువాత ఒకానొక ప్రశాంత సమయంలో జరిగిన శ్రీకృష్ణార్జున సంవాద సారమే ఉత్తర గీత జ్ఞానసారం. ఉత్తర గీత గురించి పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి క్లుప్తంగా పరిచయం చేయడమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. శ్రీ వేదవ్యాస సందేశం కానీ, శ్రీకృష్ణ సందేశం కానీ, శ్రీ బుద్ధ సందేశం కానీ, శ్రీ రమణుల సందేశం కానీ, శ్రీ క్రీస్తు సందేశం కానీ అన్ని సందేశాల సారము ఒక్కటే, సత్యం. ఆధ్యాత్మికత విజ్ఞానం ఎల్లెడలా ఎప్పుడు ఒక్కటే. శరీర స్పృహలోంచి ఆత్మ స్పృహలోకి తీసుకుని వెళ్ళేదే ఆధ్యాత్మికత. అణువు పరమాణువుల క్షేత్రంలోంచి ఆత్మక్షేత్రంలోకి తీసుకుని వెళ్ళేదే ధ్యానం. అలాంటి ధ్యాన క్షేత్రంలోకి ప్రవేశింపచేసేదే శ్వాస. పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ ఉత్తర గీత జ్ఞానసారం ఒక చక్కటి కానుక. ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా తయారు చేసిన పాపారావు గారికి, ఆదిత్య కుమారి గారికి విశేష అభినందనలు అంటూ గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, సుభాష్ పత్రిజీ మనకు చక్కటి ఆప్తవాక్యాన్ని అందించారు మాస్టర్స్. మరి ఇప్పుడు నివేదన కూడా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునునికి కావించిన ఆత్మోపదేశమే ఉత్తర గీత. కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు బోధించినది పూర్వగీత కాగా, యుద్ధానంతర ఏకాంతంలో అర్జునుని ప్రశ్నకు సమాధానంగా చెప్పబడినది ఉత్తర గీత. భగవద్గీత నిష్కామ కర్మ యోగాన్ని, ఉత్తర గీత సమాధి యోగాన్ని బోధిస్తున్నదని శ్రీ మలయాళ స్వాముల వారు అన్నారు. జ్ఞానరక్షకై అవతరించినది ఉత్తర గీత అని శ్రీధర స్వామి చెప్పారు. కురుక్షేత్రంలో విన్న తత్వాన్ని మరిచిన పార్థుడు మళ్ళీ దాన్ని వినిపించమని యుద్ధానంతరం కొంతకాలానికి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు భగవంతుడు అశ్రద్ధతో అప్పటి బోధనను విస్మరించిన నరుణ్ణి మందలించి తత్వార్థాన్ని సంగ్రహంగా మళ్ళీ బోధిస్తాడు. ఉత్తర గీతలో 4 అధ్యాయాలు, 228 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం అన్న పేరుతో వెలువడిన ప్రస్తుత గ్రంథం ఉత్తర గీతకు సంగ్రహ రూపం. ఇందులో విషయ ప్రాధాన్యాన్ని బట్టి అందలి 73 శ్లోకాలను పరిగ్రహించి వివరించడం జరిగింది. ఏ జ్ఞానం తత్క్షణ ముక్తినిస్తుందో దాన్ని బోధించమని అర్జునుని ప్రశ్న. భగవంతుడు తెలుసుకోవలసింది ఎంతో ఉంది. జీవితకాలం స్వల్పం, అందులో ఎన్నో విఘ్నాలు. కాబట్టి క్షీర నీర విభాగం చేసి క్షీరం మాత్రం గ్రహించే హంసలాగా జ్ఞానసారాన్ని ఉపాసించాలి అని బోధిస్తాడు పూట 10లో. ఈ దేహమే దేవాలయం,
జీవుడే సనాతనమైన దేవుడు, సోహం భావంతో దేవుణ్ణి ఆరాధించాలి అని 16వ పుటలో భగవంతుడు చెప్పిన తత్వం అతి ముఖ్యమైనది. ఆత్మ ధ్యాన పరాయణులైన యోగులు తీర్థాలకు, శిలామూర్తులకు ప్రాముఖ్యమివ్వరు. స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మనే దేవతగా భావిస్తారు అని 20వ పుటలో ఉత్తర గీత చెబుతున్నది. పూజలు, స్తోత్రాలు, జపాలు కంటే ధ్యానం ముఖ్యం. ఈ ధ్యానం మనోలయంలో పర్యవసించాలి అని 26వ పుటలో ఈ గీత నొక్కి ఒక్కాణిస్తున్నది. జీవాత్మ పరమాత్మలకు భేదం లేదన్న అద్వైత తత్వాన్ని ఈ గ్రంథం చక్కగా నిరూపించింది. బ్రహ్మజ్ఞానం లేని వేదపాఠకుడు వేదశాస్త్ర భారం మోసే గార్ధబం వంటి వాడనని, నేను అనే దురహంకారాన్ని, నాది అనే మమకారాన్ని వదిలిన వాడు ముక్తుడని 114, 130 పుటల్లో ఇందులో ప్రతిపాదించడమైనది. శ్వాస మీద ధ్యాసను నిలిపే ధ్యాన ప్రక్రియను ముహూర్తమపి యోగచ్చేన్న సాగ్రే మనసా సహా అన్న శ్లోకంలో ఈ గీత వర్ణించింది. 78 పుటలో పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు బ్రహ్మర్షి శ్రీ పత్రిజీ గారి ప్రేరణతో హైదరాబాదులోని గౌతమ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు జ్ఞానసార రూపమైన ఈ ఉత్తర గీతను ముచ్చటగా ముద్రించడం అభినందనీయం. భగవంతుని ప్రబోధాలలోకెల్లా ఉత్తమమైన ఈ ఉత్తర గీతను పఠించి అనుష్ఠించి ధ్యానులు జ్ఞానులుగా రూపొందగలరని మనసారా ఆశిస్తున్నాను అంటూ తిరుపతి నుంచి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు మనకి యొక్క నివేదనను మనకు అందించడం జరిగింది. మాస్టర్స్, మిత్రులారా, మరి ఇంత అద్భుతమైన గ్రంథం నుండి మనం జ్ఞానాన్ని షేర్ చేసుకోబోతున్నాం కదా మాస్టర్స్. మరింత కుతూహలంతో, మరింత తపనతో, మరింత ఆసక్తితో మనం ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉందాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.